నారాయణఖేడ్ మున్సిపల్ పట్టణ పరిధిలోని చాంద్ ఖాన్ పల్లిలోని హన్మారెడ్డి సమాధి వద్ద నుండి కంకి రోడ్డును కలిపే బైపాస్ రోడ్డును శంకుస్థాపన చేసిన గౌరవ నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి గారు. అనంతరం ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఈ రోడ్డు నిర్మాణం వలన నారాయణఖేడ్ పట్టణం మరింత అభివృద్ధి చెందుతుంది మరియు ఈ రోడ్డు నిర్మాణం వలన నారాయణఖేడ్ పట్టణంలో చాలా వరకు ట్రాఫిక్ సమస్య లేకుండా మరియు ప్రయాణికులకు కూడా ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా ఉంటాయి అని ఎమ్మెల్యే గారు అన్నారు. అలాగే నారాయణఖేడ్ పట్టణంలో గత కొద్ది రోజుల క్రితమే QFD ద్వారా 20 కోట్ల నిధులతో డ్రైనేజీ కాలువలు మరియు ఘన సెంటీమీటరు రోడ్ల నిర్మాణ కోసం శంకుస్థాపన చేసి పనులను కూడా ప్రారంభించడం జరిగిందని వారు అన్నారు. మరియు నారాయణఖేడ్ మున్సిపల్ పట్టణాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి జరిగేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే గారు అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గారితో పాటు మున్సిపల్ చైర్మన్ ఆనంద్ స్వరూప షెట్కర్, మున్సిపల్ వైస్ చైర్మన్ దారం శంకర్ సెట్, మున్సిపల్ కమిషనర్ జగ్జీవన్ మరియు హనుమాడ్లు రాజేష్ చౌహాన్ మరియు నారాయణఖేడ్ మున్సిపల్ పట్టణ ప్రజాప్రతినిధులు తదితరు. నుండి మన కంటి రోడ్ వరకు ఈ ఫార్మేషన్ ఆఫ్ రోడ్ ఫౌండేషన్ కు నాతో వచ్చినటువంటి చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, కమిషనర్ గారు, మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ గారు, కౌన్సిలర్లు, అందరూ గ్రామస్తులు అందరికీ కూడా నా యొక్క నమస్కారం. చాలా సంతోషం. ఎందుకంటే నారాయణఖేడ్ కి అభివృద్ధిలో భాగంగా, నారాయణఖేడ్ మున్సిపల్ అభివృద్ధిలో భాగంగా ఒక నారాయణఖేడ్ కు ఒక రింగ్ రోడ్ అవసరం అనే ఉద్దేశంతో ఈ లింక్ రోడ్ల కింద మొత్తము మున్సిపల్ ఫండ్స్ తోని ఈ అభివృద్ధి చేపట్టడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు కంటి రోడ్ నుండి ఈ చాన్కాన్పల్లి రోడ్డు, తర్వాత ముందు ఈ చాన్కాన్పల్లి రోడ్డు నుండి మళ్ళీ కాంజీపూర్ రోడ్ నుండి మళ్ళీ అక్కడ నిజాంపేట రోడ్ వరకు కూడా ఈ రోడ్ని విస్తరించి అందరికీ అనుకూలంగా, అందరికీ సౌలభ్యం అయ్యే విధంగా కృషి చేస్తాం. ముఖ్యంగా రింగ్ రోడ్ అంటే వీటన్ని టేకప్ చేసుకొని మళ్ళీ ఈ రోజు మనం ఏదైతే కర్సుగుత్తి రోడ్ నుండి కంటి రోడ్ వరకు రామ్ మందిర్ ద్వారా వేసుకున్నామో దానికి CRR ఫండ్ లో 3 కోట్ల రూపాయలతోని ప్రపోజల్ పెట్టడం జరిగింది. మన గౌరవ మంత్రివర్యులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశానుసారం పంచాయతీరాజ్ మంత్రివర్యులు సీతక్క గారు మన నారాయణఖేడ్ నియోజకవర్గానికి మొన్న ఇచ్చిన 15 కోట్ల CRR ఫండ్స్ లోనే కాకుండా మళ్ళీ కొత్తగా ఇప్పుడు 25 కోట్లతోని ప్రపోజల్స్ ఇవ్వమని అడిగినారు. దాంట్లో ఫస్ట్ ప్రియారిటీగా ఆ కర్సుగుత్తి రామ్ మందిర్ కంటి రోడ్ పెట్టడం జరిగింది. తర్వాత ఈ రోడ్లను కూడా ఇట్లా ఫార్మేషన్ కంప్లీట్ అయిపోతే అట్లా వీటిని కూడా బీటీ రోడ్డు చేసే విధంగా కృషి చేస్తాం అని చెప్పి చెప్తా ఉన్నాం. ఇవన్నీ చేసిన తర్వాత మళ్ళీ నారాయణఖేడ్ టౌన్ ప్లానింగ్ ఏదో మున్సిపల్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్స్ ద్వారా పకడ్బందీగా దీన్ని ప్లాన్ చేపించి మళ్ళీ ఒకవేళ ఎక్కడెక్కడ వైడనింగ్ అవసరం ఉంటే అక్కడక్కడ వైడనింగ్, ఎక్కడ బ్రిడ్జెస్ అవన్నీ కల్వర్ట్స్ అన్న అవసరం ఉంటే ఇంకా నారాయణఖేడ్ మున్సిపాలిటీకి అభివృద్ధిలో ఏ అవసరం ఉన్నాయో అని చూసి వాటిని కూడా చేసే విధంగా కృషి చేస్తాం. ఇప్పుడే మొన్ననే మీరు చూసిండ్రు అక్కడ 3rd వార్డులో CC రోడ్లు, డ్రైన్స్ పని స్టార్ట్ చేయడం జరిగింది. మనకి ఇప్పటికే 20 కోట్ల రూపాయలతోనే ఆల్రెడీ టెండర్స్ అయినాయి. వారి కాంట్రాక్టర్స్ అందరి మీద కూడా పని స్టార్ట్ చేయమని చెప్పడం జరిగింది. ఈ పనులు కంప్లీట్ కాగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు TUFIDC ఇంకొక 20 కోట్ల రూపాయలు కూడా ఇస్తున్నారు. వారికి సభాముఖంగా నేను ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను. తర్వాత తాగే నీటి గురించి కూడా గతంలో చెప్పడం జరిగింది. అమృత్ కాకుండా ఇంకా ఎక్కడెక్కడ ఇంకా అదర్ సోర్సెస్ ఏమైనా అవసరం ఉంటే కూడా మనకు, తర్వాత NAB పథకం ఏదైతే గతంలో బాగారెడ్డి గారు, శివరావు షెట్కర్ గారు ఉన్నప్పుడు అది నారాయణఖేడ్కు సపరేట్గా మనము లైన్ వేయడం జరిగింది. దాన్ని కూడా ఆ ప్రాజెక్ట్ని కూడా 2.5 కోట్లతోనే పునరుద్ధరించి నారాయణఖేడ్ మున్సిపాలిటీకి, తర్వాత అక్కడ సరౌండింగ్ విలేజెస్కి ఎంత అయితే అంత తాగునీరు చేయాలని చెప్పడం జరిగింది. మీరు అందరు చూసినారు. మొన్న అసెంబ్లీలో కూడా నేను మా ప్రజలందరి తరఫున మా ప్రజలకు దారితి తీర్చాలి, మంజీరాలో ఖచ్చితంగా, మన సింగూరులో ఖచ్చితంగా మినిమం లెవెల్ మెయింటైన్ చేయాలి, లేదంటే కిందికి వ్యవసాయానికి నీళ్లు వాడుకొని మాకు తాగునీరు లేకుండా చేస్తున్నారు. అత్యధికంగా భూములు మా నారాయణఖేడ్ నియోజక ప్రజలు కోల్పోయినరు కాబట్టి మాకు ఎక్కువ హక్కులు ఉంటాయి. కాబట్టి మినిమం లెవెల్ 520 మెయింటైన్ చేస్తే ఎల్లప్పుడూ చుట్టుపక్కల 5 మండలాలలో కూడా మనకు బోర్లు ఎండిపోకుండా
తాగే నీరు ఇబ్బంది రాకుండా ఉంటది అని చెప్పి మినిమం లెవెల్ మెయింటైన్ చేసే విధంగా కూడా వారి మంత్రి గారి దృష్టికి తీసుకొని పోవడం జరిగింది అని చెప్తా ఉన్నాం. తర్వాత బసవేశ్వర ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాని గురించి కూడా స్పెషల్ అలొకేషన్ గురించి అక్కడ కాళేశ్వరం నీళ్లు నిజాం సాగర్ వదిలి నిజాం సాగర్ కి 8 టీఎంసీల నీళ్ళని మనమే మెదక్ జిల్లాకి వాడుకునే విధంగా కూడా మంత్రి దామోదర్ రాజనరసింహ గారు కూడా నేను ఇద్దరం కలిసి మంత్రి గారి దృష్టికి తీసుకొని పోయిన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఖచ్చితంగా దాన్ని అమలు చేస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి ముందు నారాయణ ఖేడ్కి ఇంకా మంచి రోజులు తాగునీటి సమస్య పోతుంది. తర్వాత ఇప్పుడు ఒక రింగ్ రోడ్ అయిపోయిందంటే మనకు రవాణా సౌకర్యం కూడా ఉంటుంది. దాని గురించి కూడా పొన్నం ప్రభాకర్ గారికి రిక్వెస్ట్ చేస్తే మీరు పర్మనెంట్ బిల్డింగ్ చూసుకోండి, పర్మనెంట్ బిల్డింగ్ చూసుకుంటే ఫుల్ ప్లేడ్జెడ్ గా ఆర్టీఓ ఆఫీసే మీకు శాంక్షన్ చేస్తానని చెప్పిండ్రు. కమిషనర్ గారి దృష్టి కూడా తీసుకొని పోవడం జరిగింది. ఇంకా అది వారంకి ఒకసారి వస్తున్నారు కానీ ఇంకా అన్ని సౌలభ్యాలు కూడా జైరాబాద్ పేరు మీదనే నడుస్తున్నాయి. నారాయణ ఖేడ్ ఇంకా సపరేట్ గా నారాయణ ఖేడ్ పేరు రావాలంటే సపరేట్ ఆర్టీఓ ఆఫీస్ కావాలని చెప్పిండ్రు. దానికి కూడా మంత్రి గారి దగ్గర ప్రతిపాదనలు ఉన్నాయి, శాంక్షన్ చేస్తామని చెప్పారు. ఆర్డీఓ గారికి చెప్పి దానికి కూడా జాగ చూడడం కూడా జరిగింది. నారాయణ ఖేడ్ ను అన్ని రంగాల్లో కూడా ఒక రకంగా అభివృద్ధి చేసి దీన్ని ఒక మంచి నగరంగా మంచి మున్సిపాలిటీగా తీర్చిదిద్దుదాము మనం అందరం కలిసి. కాబట్టి వీళ్ళ టర్మ్ ముగిసే లోపలనే ఈ రింగ్ రోడ్ అనేది ఒకటి కంప్లీట్ చేసుకుందామని చెప్పేసి త్వరగా అందరికీ. ఇంకా కొంతమంది టీఆర్ఎస్ నాయకులు ఏవేవో లేనిపోయిన మాటలు చెప్తా ఉన్నారు, కమిషన్ల గురించి కక్కుర్తి అని చెప్పేసి. కమిషన్లు వాళ్ళకి ఉండొచ్చు, వాళ్ళు తీసుకున్న కమిషన్లు అందరూ అట్లా పచ్చ కామెర్లకు మొత్తం కళ్ళని పచ్చగా కనపడతాయంట. వాళ్ళు కమిషన్లు తీసుకున్నారని అందరి నాయకులు కూడా కమిషన్లు తీసుకున్నారని పెద్ద తప్పు. కావాలంటే రండి, ఎక్కడంటే చర్చకు సిద్ధం మేమని చెప్తాం. ఇక్కడే కాదు, ఎక్కడైనా సరే మీ నల్లవాగులో మీరు ఎన్ని కమిషన్లు తీసుకున్నారు, మీరు అన్ని భూములు కబ్జాలు పెట్టి ఎన్ని కమిషన్లు తీసుకున్నారు, జర్నలిస్ట్ కాలనీలో ఎన్ని ప్లాట్లు అమ్ముకున్నారు, జర్నలిస్టులకు కూడా మీరు వదిలిపెట్టలేదు, జర్నలిస్టులకు కూడా పైసలు తీసుకున్నారు జర్నలిస్టుల దగ్గర అని చెప్పేసి చెప్తూ చాలా చోట్ల కమిషన్లకు ఎగబడ్డారు. కాబట్టి టీఆర్ఎస్ అంటేనే కమిషన్లు. కేవలం కాళేశ్వరం నుండి పట్టుకొని ఇక్కడ నియోజకవర్గ ఎమ్మెల్యేలను పట్టుకొని ముఖ్యమంత్రి వరకు కూడా మొత్తం కమిషన్లకే పనిచేసాడు. కానీ మా కాంగ్రెస్ పార్టీ అట్లా కాదు, బీదల ప్రభుత్వం. మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంటే బీదల ప్రభుత్వం. బీదల శ్రేయస్సు గురించి, వారి జీవనం మెరుగుపడాలనే ఉద్దేశంతోనే అన్ని వెల్ఫేర్ స్కీమ్స్ కానీ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంది. దాంట్లో భాగంగానే ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా ఉన్నామని చెప్తూ ముగిస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. తర్వాత ఏదైతే సంగారెడ్డి జిల్లాకు శాంక్షన్ అయినటువంటి నవోదయ స్కూల్ ఏదైతే ఉన్నదో ఆ నవోదయ స్కూల్ ని కూడా మేము నారాయణ ఖేడ్ కు తీసుకురావడానికి ఎంపీ గారు నేను ఇద్దరం కలిసి కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని పోయి ఖచ్చితంగా నారాయణ ఖేడ్ కు అలాట్ చేసుకునే విధంగా కృషి చేస్తాం. తర్వాత అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ, యూనియన్ అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ నుండి మెయిన్ డ్రైన్స్ నారాయణ ఖేడ్ లో ఏవైతే ఉన్నాయో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఎంపీ ద్వారా మేము అందరం కృషి చేస్తామని చెప్పి చెప్తా ఉన్నాం.